హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపారాధన చేస్తే గ్రహ జాతక దోషాలన్నీ తొలగిపోతాయట. నవంబర్ 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగిన నక్షత్ర దీపం. కార్తీక మాసంలో హరిహరులకు ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఈ నెల మొత్తంలో ఒక్కో రోజు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజే ఈశ్వరుడు త్రిపురాసుని అనే రాక్షసుని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. కాగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 17వ తేదీ శుక్రవారం వచ్చింది. అయితే ఈ రోజున గ్రహదోషాలు, జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని చెప్తున్నారు. ఆ వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి? కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పసుపుతో అలకాలి. అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి. నక్షత్ర ముగ్గుకు 4 వైపులా 2 గీతలు గీయాలి. ఇలా నక్షత్ర ముగ్గు వేస్తే దానికి 27 బిందువులు వస్తాయి. ఈ 27 బిందువులు కూడా 27 నక్షత్రాలను సూచిస్తాయని అంటున్నారు. ఈ నక్షత్ర ముగ్గులో 27 బిందువులు ఉన్న చోట పసుపు, కుంకుమ ఉంచి 27 తమలపాకులు ఉంచి వాటి మీద 27 మట్టి ప్రమిదలు ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం నువ్వులు నూనె పోసి 2 లేదా 3 వత్తులు వేసి ఏకహారతితో దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు. అయితే బియ్యపిండి, ఆవు పాలు, బెల్లం తురుము కలిపి తయారు చేసినవి. ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి. మట్టి ప్రమిదలు, పిండి దీపాలు లేకపోతే 27 ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యి ఉంచిన కుంభవత్తిని వేసి దీపం వెలిగించాలి. అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా ఈ పై విధంగా ప్రకారం ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చని అంటున్నారు. అయితే ఇంటి వద్ద 27 ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు. అనుకునేవారు మరో పద్ధతిని పాటించవచ్చు అని చెప్తున్నారు. అది ఏమిటంటే, ముందుగా ఇంటి ఆవరణలో పీట ఏర్పాటు చేసుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి. ఆ నవధాన్యాలు కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదాన్ని సమాన భాగాలలో పోయాలి. ఆ తర్వాత 3 రంగులు కలిగిన నూలు వస్త్రాలు తీసుకొని పేని ఒకే వత్తిగా చేసుకోవాలి. ఆ వత్తిని ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యి, విప్ప నూనె కలిపి దీపం పెట్టాలి. కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు, 27 నక్షత్రాల అనుగ్రహం లభించి నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి? ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన వారు కొండెక్కిన తర్వాత ఈ పనులు చేయాలని చెప్తున్నారు. అంటే దీపాలు కొండెక్కిన తర్వాత మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఓ వస్త్రంలో ముగ్గు మొత్తాన్ని దగ్గరకు అని తీసి పక్కన పెట్టాలి. ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలు, ముగ్గు మిశ్రమాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలంటున్నారు. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టమని సలహా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.